తుఫాను వల్ల రాష్ట్రంలో ప్రజలందరూ కూడా వర్షాలతో ఇబ్బంది పడుతున్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటలకు వెళ్ళాక వాళ్ళు ఇళ్ళ దగ్గరే ఉంటున్నారు. కోస్తా ప్రాంతంలో రెడ్ అలర్ట్ విధించడం జరిగింది. కోస్తా ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఇళ్లలోనే ఉంటున్నారు. ఎవరూ కూడా ఇళ్లలో నుండి బయట రావద్దని ప్రభుత్వం కూడా అలర్ట్ చేస్తూ ఉంది. కానీ ఇక్కడ పిఠాపురం ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి పిఠాపురంలో ప్రజలను పట్టించుకోకపోవటం, ఇప్పుడు మోతా తుఫాన్కి ప్రజలు పడుతున్న ఇబ్బందులను కనీసం జనసేన పార్టీ నాయకుడిగా అక్కడ ఎమ్మెల్యేగా అసలు ఆయన ఉన్నాడా లేదా, మోదా తుఫాను బాధితులకి ఏమైనా ఆయన సహాయం చేస్తున్నాడా అంటే శూన్యమే అని చెప్పుకోవాలి. అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు, ఏం చేస్తూ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ చేయాల్సిన పనిని ఇక్కడ ఎవరు చేస్తున్నారు మీ అందరికీ కూడా చూపిస్తాను. మోదా తుఫాను బాధితులకి ఎవరు అండగా ఉన్నారు, ఎవరు సహాయం చేస్తున్నారు, ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం చర్చించుకుందాం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త ఇది. మోదా తుఫాన్ వచ్చి ప్రజలంతా ఇబ్బంది పడుతూ ఉంటే పిఠాపురంలో గెలిచిన పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కడున్నాడో తెలీదు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కానీ ఇక్కడ మోదా తుఫాన్ బాధితులకి వైసీపీ ఇన్ఛార్జ్ వంగ గీతా గారు ఆమె అండగా ప్రజలకి పర్యటిస్తూ పిఠాపురంలో పర్యటిస్తూ బాధితులకు అండగా ఉంటున్నారు. ఒక్కసారి మీరంతా చూడండి. చూశారుగా, కష్టం వస్తే ఎవరు మీకు అండగా నిలబడ్డారు పిఠాపురం ప్రజల్ని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నా. సినిమా యాక్టరు, మా అభిమాన నటుడు అని మీరు ఓట్లేసి గెలిపించారు. ఈరోజు మీకు కష్టం వచ్చింది. తుఫాను బాధితులకి పవన్ కళ్యాణ్ అండగా ఉన్నాడా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. మీకు అండగా ఉన్నది వంగ గీతా గారు. వైసీపీ పార్టీలు వంగ గీతా గారు పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్. ఈరోజు తుఫాను బాధితులకు తుఫాను వస్తుంటే ఆమె వర్షాన్ని కూడా లెక్క చేయకుండా, అక్కడ నీళ్లున్నా కానీ లెక్క చేయకుండా సముద్రం దగ్గరికి వెళ్ళి బాధితులను పరామర్శించటం, ఇంటింటికి వెళ్ళి తిరగటం, ఇవన్నీ కూడా ఒక ఆడకూతురు, ఒక తల్లిలాగా బిడ్డల్ని ఎంత క్షేమంగా ఒక తల్లి బిడ్డలను చూసుకుంటుందో అంత క్షేమంగా ఆ నియోజకవర్గంలో పిఠాపురంలో బిడ్డల కన్నా ఎక్కువగా పిఠాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వంగ గీతా గారు ఆమె పర్యటిస్తూ బాధితుల్ని ఎలా ఆమె పరామర్శిస్తున్నారు, పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి ఎలా అండగా ఉన్నారు ఈ వీడియో ద్వారా మీరందరూ కూడా చూశారు. ఇంతకీ పిఠాపురం ఎమ్మెల్యే ఏమైపోయాడు? పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే డిప్యూటీ సీఎంగా ఉప ముఖ్యమంత్రిగా నేడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? కనీసం కష్టకాలంలో కూడా తమ నియోజకవర్గ ప్రజలకి అండగా లేకపోతే ఇలాంటి నాయకులకి ఎందుకు ఓట్లు వేయాలి అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఇక్కడ మనకి పార్టీలు కాదు కావాల్సింది, ప్రజలకి ఎవరు అందుబాటులో ఉన్నారు, ప్రజలకి ఎవరు సేవ చేస్తున్నారు, ప్రజలకి ఎవరు మేలు చేస్తున్నారు, కష్టం వచ్చినప్పుడు ప్రజల దగ్గరికి ఎవరు వస్తున్నారు. సినిమా అభిమానాన్ని మీ గుండెల్లో పెట్టుకోండి, అంతవరకే పెట్టుకోండి, బయట రానిద్దండి. కానీ మన కుటుంబానికి కష్టం వచ్చినా, మన ఊరికి కష్టం వచ్చినా, మన మండలానికి కష్టం వచ్చినా, మన నియోజకవర్గానికి కష్టం వచ్చినా మనల్ని ఎవరు ఆదుకుంటున్నారు ఆ విషయాన్ని గమనించండి. అది ఏ పార్టీ అయినా సరే మనకి ఎవరు మంచి చేస్తున్నారు, మనకి ఎవరు అందుబాటులో ఉన్నారు, ఈ ఒక్క విషయం మీరు గమనిస్తే రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ విధంగా మీరు గమనిస్తే
మంచి నాయకులకు ఓట్లేస్తే మంచి ప్రభుత్వాలు వస్తాయి, మంచి ప్రభుత్వాలు ఏర్పడతాయి. అది ప్రజలు గమనించాలి. మా అభిమాన నటుడు, మా కులము, మా మతము అని గాన మీరు చూస్తే, సినిమా యాక్టర్లని ఓట్లు వేస్తే మీ కష్టం వచ్చినప్పుడు ఎవరూ కనపడరు. పవన్ కళ్యాణ్ లాగా ఆలోచించండి, నేను చెప్పే మాటలు నిజమా అబద్ధమా అనేది.